సో ఫస్ట్ ఐటమ్ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నానండి. మీరు చేస్తున్నారా? ఓకే, ఐటమ్ నేమ్ సేమియా బిస్మిల్లాబాత్. సేమియాతో బిస్మిల్లాబాత్ రైస్ తో చేస్తారు కదా, అందుకే డిఫరెంట్ గా ఉండాలి. జనవరి ఫస్ట్ కదా ఈ రోజు, డిఫరెంట్ గా ఉండాలని సేమియా వాడుతున్నాను నేను. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఓకే. సేమియా బిస్మిల్లాబాద్ తయారీకి కావలసిన పదార్థాలు: సేమియా, కందిపప్పు, బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్, సొరకాయ, క్యారెట్, వంకాయ ముక్కలు, పసుపు, కారం, చింతపండు, ఉప్పు, నెయ్యి, జీడిపప్పు, బిస్మిల్లాబాద్ పౌడర్. ఓకే అండి, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగి ఓకే, బాండి పెట్టాలి. ఫస్ట్ ఈ పప్పు వేసుకోవాలి. పప్పు కందిపప్పుతో ఉడకబెట్టిందండి. కందిపప్పుని ఉడకబెట్టిన. ఓకే, ఇది వేసేస్తున్నాను. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ వెజిటబుల్స్ ముక్కలు వేసుకోవాలండి. ఓకే, ఏంటంటే ఇవి? క్యారెట్, ఆలు, కాలీఫ్లవర్, వంకాయ, సొరకాయ అన్ని కలిపి ఉడకబెట్టినండి. ఓకే, ఉడకబెట్టారా? ఓకే, వేసేయమంటారా? వేసేసాయండి. ఇవన్నీ కొద్దిసేపు ఉడకాలండి. సో వంట కాకుండా మీరు ఏం చేస్తుంటారండి? నేనంటే అన్ని అదర్ యాక్టివిటీస్ లో ఉంటానండి. వర్కులు చేసుకుంటాను, సారీస్, బ్యాంగిల్స్ నేనే చేసుకున్నాను. ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అవునా? అంటే ఏది ఎక్కువగా చేయడం ఇంట్రెస్ట్ మీకు? వంట ఎక్కువ ఇంట్రెస్ట్. ఎందుకని? నేను ఏది చేసినా మా వారికి మా అబ్బాయికి ఇష్టం బాగా. సో హ్యాపీగా చేస్తూ ఉంటాను, ఏదో ఒకటి కొత్త వెరైటీస్ అన్ని చేస్తూనే ఉంటాను. ఓకే ఓకే, అంటే కొత్త వెరైటీస్ అంటే ఎవరి దగ్గర నేర్చుకుంటారు మీరు? ఇంకెక్కడండి, ఈ టీవీ ఉందగా, టీవీలో చూస్తూ చేస్తూ ఉంటాను. అవునా? ఓకే. పసుపు వేయాలండి ఫస్ట్. పసుపు, ఓకే. ఇది చాలా మంచిదండి పసుపు అన్నిట్లలో పడితే మనం. ఓకే. కారం లైట్ గా పడుతుంది, ఎక్కువ పట్టదు. సో కొంచెం ఒక 1 స్పూన్ చాలు. ఓకే. సాల్ట్ కూడా ఉంటుందండి, చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు బిస్మిల్లా బాత్ పౌడర్. ఓకే, అంటే దీంట్లో ఏమేమి కలుపుతారండి? లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, ఎండుమిర్చి చాలా ఉంటాయండి దీంట్లో. 16 ఐటమ్స్, హోమ్ మేడ్ అనమాట ఇది. ఓకే, ఇది 1 స్పూన్ పడుతుంది. వాటర్ అండి. సౌమ్య గారు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? క్యాషియర్ అండి, బ్యాంక్ క్యాషియర్. మన ఇంట్లో చాలా డబ్బులు ఉంటాయా? ఇప్పుడు లేవు, అన్ని బ్యాంక్ లో పోనీ క్యాష్ ఉండేటప్పుడు మన ఇంట్లో ఎన్ని డబ్బులు ఉండేవి? ఏమో అండి, లెక్క పెట్టుకో. అన్ని డబ్బులు ఉన్నాయి దగ్గర? చిల్లర కష్టాలు. అవును, ఎలా కష్టపడుతున్నారు చిల్లర కోసం మీరు? మామూలుగా ఉన్న వాటిలో తక్కువ ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. ఎలాగైనా డబ్బులు సేవ్ అవుతున్నాయి కదండి మనందరికి. అదే, అందుకే హ్యాపీగా ఉంది. చింతపండు యాడ్ చేయాలండి. చింతపండు తడిపిన చింతపండు కొంచెం స్మాష్ చేసి. ఓకే. సో చింతపండు గుజ్జు వేసుకోవాలా? చిక్కగానే వేసుకోవాలి. ఓకే. అంటే మామూలుగా రైస్ తో చేస్తారు, మీకు ఎందుకు దీంతో చేయాలనిపించింది? నేను ఏది చేసినా కొంచెం డిఫరెంట్ గా చేయాలని ఉంటదండి నా ఆలోచన మొత్తం. సో ఇది చేద్దామని చేశాను, అందరికి నచ్చింది ఇంట్లో కూడా. సరే ఈ రోజు ఇది చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. సో నా కోసం స్పెషల్ గా చేసి పెడుతున్నారు అన్నట్టు. న్యూ ఇయర్ లో ఫస్ట్ ఐటమ్ తింటున్నానండి. మరి మీరు సేఫ్ అంట. నాతో పాటు సౌమ్య గారికి కూడా పెడతా. ఓకే, తను కూడా సేఫ్, ఏం పర్లేదు. సేఫ్ అంట. తన వంటలు తిన్న బాగానే చేస్తుంది. అవునా? ఓకే ఓకే. అంటే రెగ్యులర్ గా మీరిద్దరు కలుస్తూ ఉంటారా? వీక్లీ వన్స్ ఎవరో ఒకరి ఇంట్లో గెట్ టుగెదర్ ఉంటూనే ఉంటుంది, బయటకు వెళ్తూనే ఉంటాం. చాలా ఎంజాయ్ చేస్తామండి మేము. డాన్సులని అన్ని ఏదైనా ఉంటూనే ఉంటుంది ప్రతిదీ. ఓకే. మీ హస్బెండ్స్ ఏమనరా ఎప్పుడు చూసినా మీరు డాన్సులు అవి? వాళ్ళు కూడా ఉంటారు కదా. ఫ్యామిలీ ప్యాకేజా? అబ్బాయిలకి ఎంకరేజ్మెంట్ ఎక్కువ అండి. అవునా? కమాన్ సుభాష్ని అంటారా? అంటే వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్. రోటరీలో మెంబర్స్ వాళ్ళు కూడా మొత్తం. అవునా? అంటే కిట్టి పార్టీ లాంటివి ఏమైనా చేస్తుంటారా సపరేట్ గా, లేకపోతే ఇదేనా మీది? రోటరీలో కిట్టి అది ఏం లేదండి, మాకు వేరే ఉన్నాయి. నేను కిట్టీలో ఉంటాను. రోటరీతో పాటు మళ్ళీ కిట్టి కూడా. ఇంట్లో మరి ఎప్పుడు వంట చేస్తారండి మీరు? ఎప్పుడు పార్టీలు దానికి? అవునా? ఓకే. ఇంట్లో అన్ని వేసేసి వెళ్తాం ప్రతిదీ. అవునా?
మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ బిజినెస్, ఓకే. ప్రెసెంట్ రోటరీ ప్రెసిడెంట్ మా వారు. అవునా? ఓకే. ఇంకా మీకు బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. సేమియా వేయాలండి. నెక్స్ట్ సేమియా వేయాలి. అంటే ఇది ఉడకబెట్టేసారా? ఉడకబెట్టేసి తీసుకొచ్చండి. కొంచెం పొడి పొడిగా ఉండాలి. వాటర్ హీట్ చేసి ఆయిల్ వేసేసి సేమియా వేయాలి. వేసేసి ఇది బుట్టగా వేయాలి. వాటర్ మొత్తం బుట్టగా వేసేసి కూల్ వాటర్ వేయాలి. కూల్ వాటర్ వస్తే ఇట్లా విడివిడిగా వస్తుంది. ఓకే. ఆల్రెడీ సేమియా కూడా ఎలాగో ఉడికిందే వేసాం కాబట్టి ఇదంతా ఎవాపరేట్ అవ్వాలి కదా. మనం వేసినవన్నీ పప్పు మసాలా అదంతా ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ అన్ని ఇదంతా సేమియా పట్టాలి. సౌమ్య గారు, మీరు ఇంట్లో ఎలాంటి వంటలు ఎక్కువగా చేస్తుంటారు? ఏదన్నా ఒక వస్తువు కనపడితే దీన్ని ఏ విధంగా వండుదామా, అంతేగాని అది మామూలుగా ఎట్లా అంటారో అట్లా ఉంటాను. అంటే ఇప్పుడు జీడిపప్పు కనిపించింది, కారం కనిపించింది, ఏం చేసేస్తారు? ఆ రెండు కలిపేసి అంటే ఏ ఐటమ్ కనిపిస్తే దాంట్లో కొత్త వంట ప్రాక్టీస్ చేస్తుంటా. మీ హస్బెండ్ ఎప్పుడైనా కొత్త వంట చేసి పెట్టారు? మీ హస్బెండ్ మీరు? చాలా. నిన్ననే ఒక ట్రై చేశాను. పాపం ఏమన్నారు? సొరకాయతో పాయసం తిన్నాక బానే ఉంది. అవునా? ఓకే. మీ హస్బెండ్ కి వంట వచ్చా? రాదు. నేర్పియకపోయారా? మీ హస్బెండ్ కొత్త కొత్త వంటలు చేసి పెడుతుంటారు. వద్దులేండి, మనం చేసేది తినాలి, ఆయన చేసేది మళ్ళీ మనం తినాల్సి. అలా. ఓకే. మీకు పాటలు పాడడం, డాన్స్ చేయడం అలాంటివి వచ్చా? డాన్స్ అప్పుడప్పుడు వేస్తుంటాం ఇలాంటి రోటరీ ప్రోగ్రామ్స్ లోనే. ఓకే. పాటలు ఏం లేదండి, ఎవరితోనైనా షేరింగ్ పాడతాను. ఎవరైనా పాడుతుంటే. ఓకే. అయితే నేను ఒకదాని అయితే పాడను. స్వరంలో స్వరం కలిపేస్తాను. అంతే. ప్రత్యేక స్వరం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అందరూ పాడుతుంటే మనం కూడా చేయాలి, అదే చేయాలి. అంతే. ఈ న్యూ ఇయర్ లో మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారా? ఈ ఇయర్ నేను ఇది చెయ్యాలి అంటే, చాలా మంది ఏంటంటే ఇయర్ లో ఫస్ట్ డే అనుకుంటారు అనమాట, ఇది ఈ ఇయర్ మొత్తం చేయాలని. అలా అని మీరు ఏదైనా అనుకున్నారా? ఏం లేదండి, అందరం మంచిగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి, అదొకటేనండి. ఇంకేం కావాలండి మనకి? అంతేనా? అదొకటి చాలండి. మీరు సౌమ్య గారు? పోయిన ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ అలానే నడవాలి. అలాగే నడిస్తే ఉందండి, కొంచెం ఏదైనా కొంచెం. పోయిన ఇయర్ చాలా బాగా నడిచింది కాబట్టి ఇలా అలానే ఉండాలి. అయితే ఈ ఇయర్ ఇంకా మీకు ఇంకా బాగా నడవాలని నేను అనుకుంటున్నాను. నడవడం కదా సార్, పరిగెత్తేయాలి మీరు. థ్యాంక్ యూ. ఇప్పుడు జీడిపప్పు వేయాలండి. జీడిపప్పు? ఓకే. జీడిపప్పు కూడా ఆల్రెడీ మీరు నేను వేయించుకొని వచ్చానండి, ఫ్రై చేసేసాను. లాస్ట్ కి నెయ్యి వేసేస్తే అయిపోతుంది. ఇదంతా కూడా బిస్మిల్లాబాద్ ఎప్పుడైనా సరే నెయ్యితోనే టేస్ట్ అండి. నెయ్యి ఎంత వస్తే అంత బాగుంటుంది. ఓకే. కంపేర్ విత్ ఆయిల్ నెయ్యి చాలా మంచిదంట అండి, హెల్త్ కూడా. హెల్త్ కూడా మంచిది కదా. అలాగే మీరు ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి ఇంకా ఎక్కువ గీ వేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇది అయిపోయిందండి. లాస్ట్ కొత్తిమీర వేసేస్తే డిష్ పూర్తవుతుంది. సేమియా బిస్మిల్లాబాద్ రెడీ. ఓకే. మీరు గిన్నెలో తీసి ఇచ్చేస్తే నేను కూడా తినడానికి రెడీగా ఉన్నాను. బౌల్ ఇస్తారా? స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే. బౌల్లో నేను న్యూ ఇయర్ లో తింటున్న ఫస్ట్ డిష్ అన్నమాట. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సేమియా బిస్మిల్లాబాద్ రెడీ.